ఒక గ్రామంలో ఒక చక్కని చెరువు ఉంది. అది నీటితో నిండిపోయి చాలా చల్లగా, ప్రశాంతంగా ఉండేది. ఆ చెరువు దగ్గర ఒక తాబేలు ఉండేది. అది ఇతర జంతువులతో స్నేహంగా, సంతోషంగా జీవించేది. అక్కడికి 2 కొంగలు నీరు తాగడానికి వచ్చేవి. అవి తాబేలుతో మంచి స్నేహితులయ్యాయి. ఒక వేసవికాలం వచ్చింది. ఇది మునపటి వేసవిలా కాదు. చాలా వేడిగా ఉంది. చెరువులో నీరు నిత్యం తగ్గిపోతుంది. నీరు తగ్గిపోవడంతో జంతువులకు బతకడం కష్టం అయిపోయింది. 2 కొంగలు వచ్చి తాబేలుతో చెప్పారు. ఇలా కొనసాగితే 4 రోజుల్లో చెరువు నీరు పూర్తిగా ఎండిపోతుంది. కొత్త చెరువు కోసం వెతకాలి. ఆ మాటలు తాబేలు విని దగ్గరకు వచ్చి అడిగింది, మిత్రులారా, మీరు ఏమంటున్నారు? దీనికి ఎలాంటి పరిష్కారం లేదా? మొదటి కొంగ చెప్పింది, నేను ఒక చెరువును చూశాను. రెండవ కొంగ చెప్పింది, మనం ఈ చెరువును వదిలి వెళ్తాము. తాబేలు అడిగింది, మీరు వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళండి. మీరు చెప్పిన చెరువు బాగుంటే నేను కూడా అక్కడే ఉంటాను. మొదటి కొంగ, అవును మిత్రమా, నీవు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మేము నిన్ను తీసుకెళ్తాము. తాబేలు, సరే, ఎప్పుడు వెళ్దాం? రెండవ కొంగ, ఓకే, కానీ నువ్వు ఎలా వస్తావు? నీవు ఎగరలేవు, పరిగెత్తలేవు కదా. తాబేలు ఆలోచించి చెప్పింది, ఒక కట్టెను తీసుకొద్దాం. మీ ఇద్దరు 2 అంచులను పట్టుకోండి. నేను నోటితో మధ్యలో పట్టుకుంటాను. అలా మీరు నన్ను ఎగురవేసి తీసుకెళ్ళండి. కొంగలు ఆనందంతో, అబ్బా, నీ ఆలోచన చాలా మంచిది. నువ్వు నిజంగా తెలివైన వాడివి. ఇప్పుడే వెళ్దాం. అలా వారు ఎగిరిపోయారు. తాబేలు మధ్యలో నోటితో గట్టిగా పట్టుకుంది. కింద పిల్లలు చూస్తూ అరవడం మొదలుపెట్టారు. చూడండి, తాబేలు ఆకాశంలో ఎగురుతుంది. వాళ్ళ మాటలు విన్న తాబేలు గర్వంతో మాట్లాడాలనుకుంది. నోటిని తెరిచింది. తుర్రున కింద పడింది. తాబేలు అక్కడే చనిపోయింది. నీతి, అవసరమైనప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. మాట్లాడని కూడా చోట మాట్లాడితే ప్రమాదం జరుగుతుంది.